హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవైతే స్నాక్స్ గైస్, గోధుమ పిండి చెక్కలు అని అంటాం మా ఊర్లో అయితే. మీరేమంటారో కామెంట్ చేయండి గైస్. వీడియో పూర్తిగా చూడండి గైస్, లాస్ట్ వరకు చూడండి. గోధుమ పిండితో చేస్తారు గైస్. దాంట్లోనే కలుపుకునేటప్పుడే కొంచెం కారం అన్నీ అయితే వేసేసుకోవాలి, సాల్ట్ వేసేసుకోవాలి గైస్. అదంతా కలిసేలాగా అయితే ఒక 2 minutes 3 minutes అలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అదంతా కలవాలి కాబట్టి వేయాలి, కలుసుకోవాలి. అండ్ అలాగే నేనైతే నెయ్యి అయితే పైన వేసింది గైస్ మా మమ్మీ అయితే. చూడండి గైస్, దాంట్లోనే కొంచెం మైదా పిండి కూడా వేసిందంట గైస్ కొద్దిగా. అండ్ అలాగే నెయ్యి వేసేసుకొని బాగా అయితే కలిపేస్తుంది గైస్ చూడండి. అండ్ అవంతా నెయ్యి కూడా ఉండలు కట్టకుండా పొడి పొడిగానే ఉండాలి పిండి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి గైస్, ఫస్ట్ అయితే కలుపుతూనే ఉంటుంది, మరి అది మొత్తం చూడండి గైస్. మీరు కూడా ఈ సమ్మర్లో ఏం స్నాక్స్ చేసుకుంటున్నారు గైస్ మీ ఇంట్లో అయితే? మా ఇంట్లో అయితే బూందీ ఇవైతే చేస్తున్నారు, చెక్కలు. అండ్ అలాగే కొన్ని అప్పడాలు అయితే చేశారు, నువ్వుపప్పు అప్పడాలు అయితే చూపిస్తాను గైస్. అవి కూడా మీకు వీడియో ఎండింగ్లో ఉంటుంది, అందుకని వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్. మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు గైస్. పూర్తిగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఉండాలి గైస్. ఇది సండే రోజు వ్లాగే గైస్. ఇదైతే మధ్యాహ్నము 3 నుంచి స్టార్ట్ చేసింది గైస్. 3కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8కి అయింది గైస్. అంత టైం అయితే పట్టింది గైస్. పిండి కలుపుకొని కొంచెం సేపు అయితే అది అయితే నానబెట్టుకున్నాము. ఆ తర్వాత ఇల్లు గుమ్మలన్నీ చక్కబెట్టుకొని తుడుచుకొని అన్నీ చేసుకుంది గైస్ మా మమ్మీ అయితే. అండ్ నేనైతే మధ్యలో అయితే వెళ్ళి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం గట్రా అయితే చేశాను గైస్. అండ్ అలాగే ఒక హ్యాండ్ అయితే సరిపోలేదు గైస్ మా మమ్మీకి, పాపం అంత పిండి అంతా కలపలేదు కదా గైస్ ఇంట్లోకి, కాబట్టి కొంచెం 2 హ్యాండ్స్ అయితే యూస్ చేసింది. అండ్ అలాగే స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి గైస్, టేస్టీగా కరకరలాడుతూ అయితే బాగున్నాయి. అండ్ మీరు కూడా ఇంట్లోనైతే ఇవి చేసుకోండి గైస్. చూడండి గైస్, ఫస్ట్ అయితే పూర్తిగా వీడియో అయితే చూడండి గైస్. ఎలా కలుపుతున్నారో, ఎంతలా ఏం చేస్తున్నారో, ఎలా కలుపుతున్నారో అన్నీ మీరు చూసారంటే గైస్ నెక్స్ట్ టైం మీరు కూడా చేయొచ్చు గైస్. అండ్ అదైతే అలా పక్కన పెట్టాము గైస్. ఒక 3 to 5 minutes అయితే పక్కన పెట్టుకున్నాం. ఈలోగా పొయ్యి మీద అయితే ప్యానం పెట్టి అందులో ఆయిల్ అయితే వేసాము గైస్. ఆయిల్ వేసిన తర్వాత మా మమ్మీ చేసిన చెక్కలు ఉంటాయి కదా గైస్, అదైతే ఎలా చేసిందంటే చపాతీ కింద చేసేసుకోవాలి గైస్. దాంతో చాక్తో మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్ కోసుకోవడమే గైస్. కట్ చేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయాలి గైస్. చూడండి గైస్, నేనే చేస్తున్నాను ఇప్పుడైతే. అవన్నీ అయితే అందులో అయితే ఆయిల్లో వేసేసి కొంచెం అటు ఇటు అయితే కలుపుకుంటూ ఉండాలి గైస్. ఇదిగోండి, ఎల్లో కలర్ కింద వస్తాయి, ఆ తర్వాత బ్రౌన్ కలర్లో వస్తాయి. అలా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయితే డీప్గా అవుతేనే బెస్ట్ గైస్, లేదంటే పిండి టైప్ ఉండిపోద్ది. అండ్ అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి గైస్. ఈ వీడియో అయితే సండే తీసింది కాబట్టి సండే వస్తే ట్యూస్డే వస్తుంది గైస్, లేదంటే ఫ్రైడే వస్తుంది గైస్. మ్యాక్సిమం ట్యూస్డే రావడానికి చూస్తాను, లేదంటే ఫ్రైడే వస్తుంది గైస్. ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకోవాలి కదా గైస్, అందుకనే కొంచెం ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి గైస్. అవి కూడా త్వరగా అవ్వాలి కాబట్టి వస్తే ట్యూస్డే లేదంటే ఫ్రైడే అయితే వస్తుంది గైస్. అంతకన్నా ముందు ఇంకో వీడియో అయితే వస్తుంది గైస్, మా మమ్మీ చేసిన పచ్చడి అయితే. అది కూడా మీరు సపోర్ట్ చేయండి గైస్ కొంచెం. అండ్ ఇంకా అలాగైతే చూడండి గైస్, చెక్కలు అయితే ఇలాగే ఈ కలర్లో అయితే వస్తాయి. టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయి గైస్. నాకైతే ఫుల్గా నచ్చినాయి, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను గైస్ తింటూ. చూడండి గైస్,
ఇదైతే మేమే గైస్, నేను మా సిస్టర్. అండ్ అవైతే ఇంకా మరి పిండి అయ్యే కొద్దీ వేస్తూనే ఉన్నాం, తీస్తూనే ఉన్నాం గైస్. ఒక 6-7 బాయిల దాకా వేస్తూనే ఉన్నాం, తీస్తూనే ఉన్నాం. వేయాలి, తీయాలి, అదే గైస్ చెయ్యాలి. ముగ్గురు ఉండాల్సింది ఇద్దరమే ఉన్నాం గైస్. వీడియో తీసుకోవడం, మళ్ళీ అన్నీ ఎడిటింగ్ చేసుకోవడం, అవన్నీ అంటే చాలా కష్టం గైస్ కొంచెం. కానీ చక్కగా ఎంజాయ్ చేస్తూ నేనైతే వీడియోలు చేస్తున్నాను గైస్. నాకు ఇంట్రెస్ట్ గైస్ యూట్యూబ్ అంటే. ఎలా ఉన్నా పర్లేదు, వీడియో అయితే నీట్గా అప్లోడ్ అవ్వాలి, నీట్గా చేసుకోవాలి. నాకు వచ్చిన మట్టుకి చేస్తున్నాను గైస్. ఇంకా ముందు ముందు నేను ఇంకా నేర్చుకొని ఇంకా యూట్యూబ్లో నేర్చుకొని ఇంకా ముందు ముందు ఇంకా బెస్ట్ ఇస్తామని అనుకుంటున్నాను గైస్ నెక్స్ట్. అండ్ అలాగే నేనైతే కొంచెం వీడియోస్ ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి గైస్. ప్రస్తుతానికి అయితే ఇన్షాట్లో ఎడిటింగ్ చేస్తున్నాను, అది బాగుంది గైస్. కాకపోతే ఇంకా మంచిగా థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్చుకుంటాను గైస్ నేను ఫర్దర్ వీడియోస్లో అయితే. మీరందరూ నన్ను ఫాలో అవ్వండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ నా ఛానల్ని. అండ్ అలాగే యూట్యూబ్ పెట్టి 6 months కూడా అయిపోయింది గైస్ నాదైతే. కాకపోతే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ గట్రా ఎవరు ఇంకా పెరగలేదు గైస్. అండ్ అందుకనే కొంచెం ఇంకా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాను గైస్. నా వంతు అయితే నేను చేస్తున్నాను. మరి ఇంకా ఆ దేవుడి దయ, ఇంకా ఈసారి అయితే అలాగే అనుకున్నాను గైస్. వీడియోస్ అయితే ఈసారి నెక్స్ట్ ఇంకా మంచి చేస్తాను, పెట్టేస్తాను గైస్. ఇంక మొత్తం అవన్నీ ఇంకా. అండ్ ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే చూడండి గైస్, చెక్కల పని అయితే అయిపోయింది. ఇంకా చెక్కలు చేస్తూనే ఉండి తర్వాత మా మమ్మీ చేసుకుంటూనే ఉంది కొంచెం సేపు అయితే. మా మమ్మీ అయితే చెక్కలు పిండి కలపడం అన్నీ చేయడం అన్నీ మా అమ్మ చేసుకుంది. మేము జస్ట్ కొంచెంగా హెల్ప్ చేసాం అంతే. గాయస్, మీకు ఇంకొక అడ్వైస్ ఏంటంటే, మీ మమ్మీలు చేస్తున్నప్పుడు మీరు కొంచెం హెల్ప్ చేయండి గైస్. లేదంటే వాళ్ళు అదంతా చేసుకొని ఎవరికైనా అంతే గైస్, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. వాళ్ళని కొంచెం ఇంచక్క వాళ్ళకి ఈజీగా ఉండకి కొంచెం హెల్ప్ చేయండి. నేను అలాగా నిన్న చేయక కొంచెం తిట్లు కూడా తిన్నాను గైస్. అండ్ అలాగే నిన్నైతే తండేల్ మూవీ అయితే వచ్చింది గైస్, ఎండింగ్ది ఇది. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అప్పడాలు చేశానని చెప్పాను కదా గైస్. నువ్వుల అప్పడాలు గైస్, అవి నువ్వులతో చేసింది మా మమ్మీ అయితే. ఇవి కూడా చాలా బాగున్నాయి గైస్, టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి గైస్, కన్ఫామ్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ హెల్తీ. ఇంటికాడ ఫుడ్ హెల్తీ గైస్. ఇంటి ఫుడ్ బయట ఫుడ్ కన్నా ఇంటి ఫుడ్ తినడమే బెస్ట్ గైస్. అండ్ అలాగే చూడండి గైస్, ఇవేమో అప్పడాలు. నెక్స్ట్ చెక్కలు కూడా వస్తాయి చూడండి గైస్, చెక్కలు. అండ్ అలాగే మా మమ్మీ బూందీ కూడా చేసింది. అంతే గైస్, మీరు కూడా చేసుకోండి, కామెంట్ చేయండి గైస్. మీ ఇంటికాడ ఏమేమి చేసుకుంటారో ఈ సమ్మర్లో అయితే. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to my channel. Thank you for watching this video.